కొత్తగా ఒక ఫిష్ అయితే కొన్నాను అనమాట. ఏం ఫిష్ అంటే ఫ్లవర్ అండ్ ఫిష్. ఫిష్ని వెళ్ళి తీసుకొని వచ్చి మనం ట్యాంక్లో అక్లిమేట్ చేసి ట్యాంక్లో కూడా వదులుదాము. ఈ ఫిష్ నేను ఎక్కడి నుంచి కొన్నానంటే మన అక్వా బార్ తెలుగు ఉన్నారు కదా, ఆ బ్రో దగ్గర నుంచే కొన్నాను అనమాట. ఓకే, ఫైనల్గా మన ఫిష్ అయితే వచ్చేసింది అనమాట. ఫిష్ క్వాలిటీ అనేది చాలా సూపర్గా ఉంది. ఏం మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ప్రాంక్ చేద్దాం అనేసి. బ్రో ఫిష్ వచ్చింది, ఫిష్ చనిపోయి ఉంది బ్రో, లేదంటే ప్యాకింగ్ సరిగా లేదు బ్రో అని అట్లా చెప్పి చూద్దాము. బ్రో ఏమంటారు చూద్దాము. హలో గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే కొత్తగా ఒక ఫిష్ అయితే కొన్నాను అనమాట. ఏం ఫిష్ అంటే ఫ్లవర్ అండ్ ఫిష్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఆ ఫిష్నే ఈరోజు నేను కొరియర్ ఆఫీస్ నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు మన ట్యాంక్ అయితే ఆల్రెడీ సెట్ చేశాను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ స్టోరీ పెట్టి మీకు పెట్టున్నాను. చాలామంది దానికి రియాక్ట్ అయ్యి మెసేజ్ కూడా చేశారు, ఏం ఫిష్ ఏం ఫిష్ ఏం ఫిష్ అనేసి. దాంతోపాటుగానే ఇప్పుడు మీకు ఆ ఫిష్ని వెళ్ళి తీసుకొని వచ్చి మనం ట్యాంక్లో అక్లిమేట్ చేసి ట్యాంక్లో కూడా వదులుదాము. ఈ ఫిష్ నేను ఎక్కడి నుంచి కొన్నానంటే మన అక్వా బార్ తెలుగు ఉన్నారు కదా, ఆ బ్రో దగ్గర నుంచే కొన్నాను అనమాట. ఇప్పుడు నిన్నైతే పార్సల్ చేశారు ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ అంతా మన చేతికి అయితే వచ్చేసింది. ఇప్పుడు కొరియర్ అయితే బస్ స్టాప్లో ఉందన్నమాట. బస్ స్టాప్కి వెళ్ళేసి ఇప్పుడు తీసుకొని రావాలి. దాంతోపాటు నిన్న మీరు చూసినారు కదా, ఇదే అనమాట అక్వేరియం సెటప్. ఇంకా దీనికి ఒక సమ్ ఫిల్టర్ రెడీ చేద్దామనేసి ప్లాన్లో ఉన్నాను అనమాట. అది కూడా రెడీ చేసిన తర్వాత మీకు వీడియో వేస్తాను. ఇక మీరు చూసినారంటే ఇదే అనమాట ట్యాంక్కి నేనేమంత కాంప్లికేట్ ఏం చేయలేదు. ప్రజెంట్ అయితే దీనికి ఒక సమ్ ఫిల్టర్ అయితే పెడదామని అయితే అనుకున్నాను, కానీ టైం అయితే సరిపోలేదు. నాకైతే ఫిష్ వెంటనే నచ్చడంతో టక్కని ఒక కొత్త అక్వేరియం చేసి దానికైతే నేను పెట్టేసినాను. ఇదే అనమాట. ఇక ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నారంటే ఈ అక్వేరియంనే మనం రెడీ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్కి వచ్చి నేను వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే యూజ్ చేసినాను. మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా వస్తూ ఉంటుంది. సేమ్ టైం వచ్చి బాటమ్ కూడా నేను వైట్ యూజ్ చేసినాను. దాంతోపాటుగానే వాటర్ పక్కా బోర్ వాటర్ అయితే యూజ్ చేయకూడదు బ్రో అని కండిషన్ పెట్టి చెప్పేశారు బ్రో. అయితే అందుకోసం అనేసి ఇంకా ఆర్ఓ వాటర్నే ఫిల్ చేసాము అనమాట. ఇక్కడ మీరు రన్నింగ్లో వీడియో చూసుకోవచ్చు. దీనికోసం ఒక 4 క్యాన్ల వాటర్ అయితే పడిందనమాట దీంట్లో. మొత్తానికి మన ఫిష్ అయితే వచ్చేసింది అనమాట. పార్సల్ అంతా చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన అక్వా బార్ బ్రో దగ్గర నుంచి మనకి పార్సల్ రావడం జరిగింది. చూసుకోండి, పార్సల్ అనేది చాలా నీట్గా అయితే ప్యాక్ చేసి పంపించినారు. నిన్న ఈవినింగ్ మనకు సెండ్ చేశారు. ఈరోజు టైం వచ్చి ఇప్పుడు ఆల్రెడీ అది 11 o'clock అంతా వచ్చేసింది. నేను వెళ్ళడానికి కొంచెం ఒక 1 hour లేట్ అయింది. ఇప్పుడు ఒక 12 o'clock దగ్గర అవుతుంది. ఇప్పుడు మన పార్సల్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాము. లోపల ఫిష్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను లైవ్గా. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూనే ఉన్నారనమాట, బ్రో ఫ్లవర్ తీసుకోనండి అనేసి. ఫుల్గా పేపర్ నాకు ఒక ఫిష్ ఫుడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చి ఫిష్ ఫుడ్ అనమాట, వేసే ఫుడ్. ఇది ఒకటి తీసుకున్నాను బ్రో దగ్గర. సేమ్ టైం నెక్స్ట్ వచ్చి మన ఫిష్ ఫుల్ అండ్ ఫుల్ మొత్తం పేపర్గా ఉన్నాయన్నమాట. ఇది దాంతో పాటుగా మన ఫిష్ క్లియర్ చేయడానికి, దాన్ని చూపించడానికి, అది కొంచెం యాక్టివ్గా పెట్టుకోవడానికి, ఇక్కడ దాంతో పాటుగా మీరు చూసుకుంటే ఒక హీటర్. ఇవన్నీ ఒకే సెట్గా అయితే నేను బ్రో దగ్గరే కొనుక్కునేస్తాను అనమాట. మీకు ఇక్కడ సెట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ హీల్ మెడిసిన్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక మెడిసిన్ బాటిల్ ఉంది. కానీ ఇది అయిపోవచ్చింది అనమాట. జస్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది, చచ్చిపోయే స్టేజ్లో. దాని తర్వాత జనరల్ క్యూర్ మెడిసిన్ అనమాట ఇది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మీరు చూసుకుంటే నెక్స్ట్ వచ్చి మన ఫిష్ అనమాట. ఫిష్ అయితే కనిపించడం లేదు. మనం ఖచ్చితంగా ఉందా లేదన్నా ఫిష్ ఉంది చూడండి. ఫిష్ అయితే వచ్చేసింది అనమాట. ఫస్ట్ టైం చూస్తాను గాయ్స్. మాన్స్టర్ అన్నావేనా? ఏం మాన్స్టర్ ఇంత ఉంటుంది మాన్స్టర్ మినిమం. ఇక మనం వాటర్ అక్టివేషన్కి అయితే పెడతాము. ఒక 15 minutes అలాగే వదిలేద్దాము. చెప్పురా, ఏం అడుగుతాను? నథింగ్. చెప్పురా, నథింగ్ చెప్పు. మాన్స్టర్ అన్నావే అడిగినా. ఇక్కడ మీరు చూడొచ్చు, వీడు మాన్స్టర్. ఏనా మాన్స్టర్ ఎక్కడ, మాన్స్టర్ ఎక్కడ, ఏం మాన్స్టర్ అన్నావు? ఆ మాన్స్టర్ చాలా చిన్నదిగా ఉంది, ఏమైనా అడుగుతున్నాడు. నేనేమంటే చిన్నప్పటి నుంచి పెంచితేనే దాని గ్రోత్ మనం చూడొచ్చు అని చెప్పి నేను కొంచెం చిన్నది, అంటే ఒక 3 inches 3.5 inches ఆ లెవెల్లో ఉంటుంది అనమాట.
ఇంకొక 15 మినిట్స్ అలాగే ఉండిందంటే కొంచెం వాటర్ అక్లిమేషన్ అయిన తర్వాత కొంచెం దాంట్లో నుంచి వాటర్ దీంట్లోకి వేసి దాని తర్వాత మన ఫిష్ని అయితే ట్యాంక్లోకి అయితే ఇంట్రడ్యూస్ చేద్దాము. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను ఫిష్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేసి. ఏంటంటే బ్యాగ్లో అంత నీట్గా కనిపించడం లేదు, మీకు కూడా వీడియోలో చూసుంటారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీంతో పాటు నేను ఒక థర్మోమీటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాటర్ టెంపరేచర్ కూడా మనము ఫిష్కి ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, కాబట్టి ఒక థర్మోమీటర్ కూడా యాడ్ చేస్తాను. అక్వేరియంలో మెయింటైన్ చేయొచ్చు. ఎంత నేను కొన్నప్పుడు ఇది ఒక 70 రూపీస్ 60 రూపీస్ ఉంది. ఇక ఫైనల్గా మన ఫిష్ని అన్బాక్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ట్యాంక్లో వదిలే టైం అయితే వచ్చేసింది. ట్యాంక్లో వదులుతాము. ఫస్ట్ ఇంకా నేను కూడా ఫిష్ని పూర్తిగా చూడలేదు. ఫిష్ని చూసి ఫిష్ క్వాలిటీ ఎలా ఉందని కూడా చూద్దాము. చాలా ఎక్సైటింగ్గా ఉంది. చాలామంది నన్ను ఫ్లవర్ ఫిష్ గురించి కొన్ని ఫిషెస్ గురించి అడుగుతున్నారు అనమాట. బేసిక్గా విషయం ఏమంటే నేను ఇప్పటివరకు ఫ్లవర్ ఫిష్ ఒక్కసారి కూడా పెంచలేదు అనమాట. నేను ఫస్ట్ టైం ఇదే పెంచలేము ఫ్లవర్ ఫిష్. దానివల్ల నేను చాలామందికి నేను చెప్పేస్తున్నాను ఏమనేసి అంటే, బ్రో నేను ఇప్పటివరకు నేను పెంచలేదు అందుకనేసి నాకు తెలియదు అని నేను చెప్పేస్తున్నాను. కానీ దీని తర్వాత మంచిగా వీడియోస్ చేద్దాం, దీనిపై కూడా కొంచెం నాలెడ్జ్ నేర్చుకున్నాము. కమెంట్ సెక్షన్లో కూడా నేను ఏ ఫిష్ కొన్నా చాలా వరకు అందరూ అడుగుతూనే ఉన్నారనమాట, బ్రో ఫ్లవర్ ఫిష్ కొనండి 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 అనేసి. ఫైనల్గా ఈరోజు అయితే టైం వచ్చేసింది, మన ఫిష్ కూడా వచ్చేసింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన ఫిష్ ఎలా ఉందనేసి క్వాలిటీ. ఉండు బ్రో దగ్గరగా ఇదే అనమాట మన ఫిష్. ఇదిగోండి ఇదే మన ఫిష్. ఓ ఒక ఫోర్స్లో వదిలినా అంటే छोड़ बस अच्छा अच्छा है ఇట్లుందిరా కొత్త ఇల్లు. అటగాడే అటగాడే ये आटगाड़ी हैंड అన్న చూసింగ్ గైస్. చూస్తూ చూస్తూ పడిపోయేలాగా ఉన్నాడు. తెల్లారి నుంచి అన్న తినలేదంట. కావాలా? ఓకే ఫైనల్గా మన ఫిష్ అయితే వచ్చేసింది అనమాట. ఫిష్ క్వాలిటీ అనేది చాలా సూపర్గా ఉంది. ఇంత ట్రాన్స్పోర్ట్లో వచ్చినా కూడా కలర్స్ అనేది అంత వైబ్రెంట్గానే ఉంది. ఇంకా కూడా ఎన్హాన్స్ అవుతుంది. దీని తర్వాత కొంచెం డల్ అయినట్టు ఉంటుంది. దీని తర్వాత మనం ఒక ప్రాపర్గా అయితే దీన్ని గ్రూమ్ చేద్దాము. దానికోసం అనేసి ఒక ట్యాంక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫిష్ అనేది చాలా యాక్టివ్గా ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం స్ట్రెస్లో ఉంది, కొంచెం హీల్ అయిపోయిందంటే ఇంకొంచెం మంచిగా వస్తుంది. ఇంకా దాని తర్వాత అయితే మీకు కంటిన్యూ చేస్తాను. ఇంకో దాంతో పాటుగా మీరు చూసుకున్నట్టయితే మనం నార్మల్గా సెల్లర్స్ అనేది ఫిష్ అడిగినామంటే ఫిష్ సెండ్ చేసిన తర్వాత అంతే, ఫిష్ మనం కొనుక్కునే వరకే వాళ్ళు చూసుకుంటారు అనమాట. బ్రో దగ్గర నాకు నచ్చిన విషయం ఏమంటారంటే ఫిష్ని మీరు ఎలా కేర్ చేయాలి, దానికి ఎలాంటి మెటీరియల్స్ అన్నీ ఉండాలి, ట్యాంక్ ఎలా ఉండాలి, పారామీటర్స్ ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఫస్ట్ ఫిష్ కన్నా ముందు, ఫిష్ ఫొటోస్ కన్నా ముందు ఈ ఫోటో సెండ్ చేసి ఇవన్నీ మీరు సెట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఫిష్ని సెండ్ చేస్తానని చెప్పి నాకు చెప్పారనమాట. ఇక ట్యాంక్ విషయానికి వచ్చినట్టయితే ట్యాంక్ నేను ఫిష్ వచ్చే ఒక 1 డే ముందే సెట్ చేసి పెట్టేస్తాను అనమాట. దాంతోపాటు స్పాన్ ఫిల్టర్ ఆల్రెడీ ఇంకొక ట్యాంక్లో ఉండేదే దాన్నే దీంట్లోకి అయితే షిఫ్ట్ చేస్తాను. ఇక ట్యాంక్ అయితే కొత్తదే మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొత్త ట్యాంక్స్ కట్ చేయించుకొచ్చి తెచ్చి వేసి అలా తెచ్చిపెట్టినాను. ఒక విషయం ఏమరా అంటే ఆక్వావర్క్ బ్రోకి ఇంకా నేను చెప్పలేదనమాట, రిసీవ్ చేసుకున్నాను ఫిష్. ఇంకా నేనేం వీడియో ఏం పెట్టలేదు. ఒకసారి ఫోన్ చేసి ప్రాంక్ చేద్దాము, బ్రో ఫిష్ చనిపోయింది బ్రో అనేసి ప్రాంక్ చేద్దాము, ఏమంటాడో చూద్దాము. ఓకేనా? ఫైనల్గా మీరు చూసుకున్నట్టయితే ఇక బ్రోకి అయితే ఫోన్ చేద్దాము. ఫోన్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా ఆల్రెడీ ప్రాంక్ చేద్దాం అనేసి. బ్రో ఫిష్ వచ్చింది, ఫిష్ చనిపోయి ఉంది బ్రో, లేదంటే ప్యాకింగ్ సరిగా లేదు బ్రో అని అట్లా చెప్పి చూద్దాము. బ్రో ఏమంటాడు చూద్దాము. ఫిష్ చనిపోయిందని చెప్దాం, ప్యాకింగ్ ఎందుకంటే ఆల్రెడీ నాకు ఫస్టే ఫోటో తీసి పెట్టేశారు కాబట్టి ప్యాకింగ్ గురించి నేను మాట్లాడాలనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఫిష్ చనిపోయింది బ్రో అంటే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందని చూద్దాము. దానికి ఎలా రెస్పాండ్ అవుతాడో చూద్దాము. 1 2 1 ఈ కొత్త నెంబరు చూద్దాం. హలో హలో
బ్రో నేను రాకేష్ బ్రో. అది ఫిష్ పంపించారు కదా, అది ఏం బ్రో ఇది కదలడమే లేదు బ్రో. చాలా డల్గా ఒకలాగా పడిపోయింది బ్రో కింద. ట్యాంక్లో ఒక 15 minutes అక్లిమేట్ చేసి. అర్థం కాలే. లేదు నేను డైరెక్ట్గా ట్యాంక్లో వదిలేసాను బ్రో. అవును అవును బ్రో. బ్రో పడిపోయింది బ్రో అది. ఓకే బ్రో. బ్రో ఏం లేదు, ఫిష్ బాగానే ఉంది, ఊరికే చేసిన వీడియో తీస్తా. మీరే ఇక్కడ చూసుకోవచ్చు మన ఫిష్ వచ్చిన రోజు ఎలా ఉంది, 4 days తర్వాత ఎలా ఉందనేసి. హంప్ గానీ కలర్ గానీ చాలా గ్రో అయ్యాయి. మనం ఫిష్ ని మంచిగా చూసుకుంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయా అంటే ఖచ్చితంగా కాదు. మనం ఫిష్ ని ఎంత మంచిగా గ్రూమ్ చేసినా దాంతో పాటు మన ఫిష్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక మంచి క్వాలిటీ ఫిష్ కొనాలంటే ఆ క్వాలిటీకి తగినట్టుగానే ఫిష్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా సెల్లర్ ఒక బెస్ట్ క్వాలిటీ ఫిష్ ని తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని స్కామ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది. మీరు ఏ సెల్లర్ దగ్గర నుంచి ఫిష్ కొన్నా ఆ ఫిష్ కి మీరు ఇచ్చే ప్రైస్ ఆ ఫిష్ కి వర్తేనా అని చెప్పి 1-2 సార్లు ఆలోచించి కొనుక్కోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ ట్యాంక్ కోసం అనేసి ఒక టాప్ సమ్ ఫిల్టర్ ని రెడీ చేద్దాము. దాంతో పాటుగా మనోడికి ఒక మంచి పేరుని కూడా సజెస్ట్ చేయండి.